దాని గురించి ఏదన్నా నేను రెడీ అంటున్నాను. కాదు సార్, టాక్సిక్ అనేది 120 కోట్లు అనేది అది కేవలం అది పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అంటున్నారు. 120 కోట్లు పోస్టర్తోనే రిలీజ్ చేశారు. సో ఒక పని చేస్తాను, అలా డౌట్ పడే వాళ్ళకు నేను బ్యాంకులకు వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్టేట్మెంట్ పంపిస్తాను, అప్పుడు చూస్తే నమ్ముతారేమో. సార్, ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక పుష్పక విమానంలో తయారైపోయింది. ఎంతమంది వచ్చినా ఇంకొకరు చోటు ఉంది అన్నట్టుగా తయారైపోయింది. ఏంటి సార్ ఇది? సంక్రాంతి అనేది మార్కెట్ బూచి అదేమన్నా? చోటు ఉందనటానికి లేదు. ఎవ్రీ సంక్రాంతికి మ్యాక్సిమం 2 or 3 ఫిలిమ్సే ఆడతాయి. మీరు హిస్టరీ మొత్తం చూడొచ్చు. 6 వచ్చిన ఆడేటి 2 నుంచి 3 సినిమాలే. అన్ని సినిమాలకు కాంపిటీషన్లో పొటెన్షియాలిటీ రాదు. సో ఎవరు కాంటెంట్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు నిలబడతారు సంక్రాంతికి. సంక్రాంతి ఆ కోడి పుంజుల అది అక్కడ జరుగుతాయి కదా ఆంధ్రాలో పోటీ, ఇది కూడా అంతే, సినిమాలో పోటీ. అది ఏ సినిమా బాగుంటే అది నిలబడుతుంది. అందుకే ఆ క్రౌడ్లో ఉండాలా వద్దా అనేది అది ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ కాల్. సార్, మీరు అల్లు అర్జున్ గారితో చాలా ఎక్కువ సినిమాలు తీశారు. ఆర్యా నుంచి మొన్న దువ్వాడ జగన్నాథం దాకా తీశారు కదా. ఆయన మీరు చాలా దగ్గరుండి గమనించారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న దీనిపైన మీరేం చెప్తారు? ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే కొద్దిగా ఆయన మారిపోయారు అనేసి ఏదో. అవునా, నేను అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ 42 రూల్స్ ఏదో పెట్టేశారు అనేసి మొత్తం కొద్దిగా తెలియదు. నాకు తెలియని దాని గురించి నేను కామెంట్ చేయలేను. విక్రాంత్ గారు టీజర్ బాగుందండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పటి వరకు ఎంత షూట్ అయింది? రాజు గారు ఇందాక చెప్తున్నారు 3 months నేను కొంచెం టైం పడుతుంది రెడీ అవ్వమన్నానని. సో ఇప్పటివరకు ఎంత అయింది, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, అసలు టెంటేటివ్గా రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు ఈ ఇయర్లో? రిలీజ్ అయితే రాజు గారు ఇందాక చెప్పినట్టు శివరాత్రి 2027 సార్ యాక్చువల్గా. సో అండ్ ఇప్పటికొక ఐ వుడ్ సే రఫ్లీ less than 20% షూట్ అయిందంతే. సో మేము నెక్స్ట్ షెడ్యూల్కి ప్లానింగ్ స్ట్రిక్ట్లీ వర్కింగ్. స్టోరీ కానీ నేను కానీ రెడీ అవ్వడానికి టిల్ మార్చ్ అని టైం అడిగారు రాజు గారిని. సో ఆ లోపల విల్ బి రెడీ టు గో ఆన్ ఫ్లోర్. సో ఏప్రిల్ నుంచి విల్ బి ఆన్ ఫ్లోర్. రాజు గారు బలగంలో కల్చర్ని చూపించారు టువర్డ్స్ లవ్ టు కల్చర్ అని. ఇప్పుడు దేత్తడి కానీ ఎల్లమ్మ కానీ అలాంటి కల్చర్ మీద వస్తున్న సినిమాలు మీ బ్యానర్ నుంచి అని చెప్తున్నారు అందరూ. లైక్ దేత్తడిలో ఫెస్టివల్స్ అన్ని చూపించబోతున్నారు అంటున్నారు. ఎల్లమ్మ కూడా దేత్తడి వచ్చి హైదరాబాద్లో జరిగే ఆల్ ఫెస్టివల్ చుట్టూ ఎన్నైతే ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ చుట్టూ ఒక డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడి కథ. హైదరాబాద్లో మనకు ఒక 6 ఫెస్టివల్ జరుగుతాయి ఇయర్లో. బోనాలు కానీ, వినాయక చవితిది అండ్ నవరాత్రులు, అలాగే దీపావళికి సదరు అండ్ అమ్మవారిదిగా ఎల్లమ్మ కళ్యాణము, ఇట్లా ఏవైతే హైదరాబాద్లో జరిగే ఫెస్టివల్స్లో డ్రమ్స్ కొట్టుకునే కుర్రాడు, బ్యాండ్ కొట్టుకునే కుర్రాడు కథ అది. సో మొత్తం హైదరాబాద్ కల్చర్ ఉంటుంది. సో ఎల్లమ్మ గురించి కూడా, ఎల్లమ్మ గురించి ఆల్రెడీ గ్లిమ్స్ ఇచ్చాం కదా. అది ఇంకా కొన్ని సీక్రెట్స్ ఆపనివ్వండి, అన్ని చెప్పేస్తే ఎంతకంటే రాసుకుంటారు. ఆల్ ది బెస్ట్. రాజు గారు, మామూలుగా ఒక బ్యానర్ పెట్టాలంటే ఒక మైండ్